హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు కథ అప్పు వడ్డీ. పాపన్న ఉండే గ్రామంలో ఒక కిరాణా కొట్టు పెట్టాలని పక్క గ్రామంలో ఉండే గోవిందుడనే యువకుడు కొంత డబ్బు పోగు చేశాడు. కానీ వాడికి ఇంకా ఒక 100 రూపాయలు కావాల్సి వచ్చింది. తన సొంత గ్రామంలో వాడికి ఆ డబ్బు పుట్టలేదు. అప్పుడు వాడి స్నేహితుడొకడు, ఎందుకు శ్రమ పడతావు, నువ్వు కొట్టు పెట్టదలిచిన గ్రామంలోనే పరోపకారి పాపన్న ఉన్నాడు, ఆయన దగ్గర డబ్బు ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యనే ఆయనకెవరో సన్మానం చేశారు. ఆయన డబ్బడిగితే లేదనడు, తిరిగి ఇవ్వకపోయినా విచారించే మనిషి కూడా కాడు అని సలహా ఇచ్చాడు. గోవిందుడికి ఈ సలహా దివ్యంగా తోచింది. వాడు పాపన్న వద్దకు వచ్చి తన డబ్బు చిక్కు గురించి చెప్పమని 100 రూపాయలు అడిగాడు. దానంగా కావాలా, అప్పుగా కావాలా అని అడిగాడు పాపన్న. పాపన్న ఇలా అడగడం చూసి గోవిందుడు నిర్ఘంతపోయాడు. జరిగింది ఏమిటంటే, ఇటీవలనే పాపన్న తన గురువు గారిని కలుసుకోవటం జరిగింది. ఆ సందర్భంలో గురువుగారు పాపన్న వ్యవహారాలన్నీ తెలుసుకొని, చూడు పాపన్న, నువ్వు దాన ధర్మాలు చేసేటప్పుడు పాత్ర విచక్షణ అవలంబించాలి. అసహాయులకు ధర్మం చేయవచ్చు, నిస్సహాయులకు కాని వారికి డబ్బు అప్పు ఇవ్వటం కూడా సహాయమే. ఆ అప్పు తిరిగి పుచ్చుకోకపోతే సొమ్ము తిన్నవాడి పాపంలో ఇచ్చినవాడు భాగస్థుడవుతాడు అని బోధన చేశాడు. ఈ బోధ మనసులో పెట్టుకుని పాపన్న ఈ విధంగా అడిగాడు. గోవిందుడు అభిమానంతో, దానం పట్టే కర్మ నాకేం పట్టిందండి, అప్పుగానే ఇవ్వండి, 3 నెలల్లో మీ బాకీ అంతా తీర్చేస్తాను, వడ్డీ ఎంత అడుగుతారో అడగండి అన్నాడు. 3 నెలలు భాగ్యానికి వడ్డీ దేనికి, అసలు ఇచ్చేస్తే చాలు అన్నాడు పాపన్న. పత్రం రాసి ఇవ్వమంటారా అని అడిగాడు గోవిందుడు. నీలో నీకు విశ్వాసం లేకపోతే రాసి ఇవ్వు అన్నాడు పాపన్న. నా విశ్వాసం మీరే చూస్తారుగా అని గోవిందుడు 100 రూపాయలు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. తాను గోవిందుడికి 100 రూపాయలు అప్పిచ్చిన సంగతి పాపన్న గుర్తు రాసుకున్నాడు. గోవిందుడు పెట్టిన గడువు 3 నెలలు గడిచాయి. ఈలోపుగా పాపన్న ఎంతమందికో దాన ధర్మాలు చేసినట్టు వాడు తెలుసుకుని, నా దగ్గర గొప్ప వ్యవహార్తలాగా మాట్లాడాలని చూశాడు, కానీ ఆ మనిషి నా బాకీ మాట మరి ఎత్తడు అనుకొని తృప్తిపడ్డాడు. పాపన్న 1 సంవత్సరమల్లా ఆగి గోవిందుడి వద్దకు వెళ్ళి, ఏమోయ్, నా దగ్గర ఏడాది క్రితం 100 రూపాయలు అప్పు తీసుకున్నావు, 3 నెలల్లో చెల్లిస్తానన్నావు, ఇంతవరకు చెల్లించనే లేదు, నీ వ్యాపారం బాగా సాగుతుందా అని అడిగాడు. వ్యాపారం బాగానే సాగుతుంది, కానివ్వండి, డబ్బు పొర్లించవలసి రావటంతో మీ బాకీ తీర్చలేకపోయాను, వీలు చూసుకొని వస్తానులేండి అన్నాడు గోవిందుడు. ఇవ్వలేకపోతే చెప్పెయ్యి, దానం చేశాననుకుంటాను అన్నాడు పాపన్న. 4 బేరగాళ్ళు దుకాణంలో ఉన్న సమయంలో ఇంత మాట పడలేక గోవిందుడు, చాచా, దానం దేనికండి, అప్పు అన్న తర్వాత తప్పకుండా ఇచ్చేస్తా అని పాపన్నను అవతలికి తీసుకుపోయి రహస్యంగా, చూడండి పాపన్న గారు, బాకీ అంతా ఒక్కసారిగా ఇవ్వటం నాకు కష్టంగానే ఉంది, నెలకు 10 రూపాయలు చొప్పున చెల్లిస్తాను, ఏమంటారు అని అడిగాడు. పాపన్న సరే అన్నాడు. గోవిందుడు పాపన్నకు 10 రూపాయలు ఇచ్చి పంపేశాడు. అది మొదలు వాడు పాపన్నకు నెల 10 రూపాయలు చొప్పున ఇస్తూ వచ్చాడు. తీర్చనవసరం లేదనుకున్న అప్పు వాయిదాల మీదనే అయినా తీర్చవలసి వచ్చేసరికి గోవిందుడికి పాపన్న పైన ఏదో కసి పుట్టుకొచ్చింది. అందుచేత వాడు పాపన్న పైన దుష్ప్రచారం ప్రారంభించాడు. పాపన్న నెలలా వచ్చి 10 రూపాయలు పుచ్చుకుపోవాలన్నప్పుడల్లా దుకాణం మీద ఎవరో ఉండేవాళ్ళు. వాళ్లతో గోవిందుడు, ఆ పెద్ద మనిషి చూడండి, అపరదాన కర్ణుడని అంతా చెప్పుకుంటారు, తప్పనిసరి అయ్యి ఈయన గారి దగ్గర 100 రూపాయలు అప్పు చేశాను, అందుకు గాను 10 రూపాయల వడ్డీ చెవి మెలేసి మరీ తీసుకుంటున్నాడు, చచ్చినట్టు ఇచ్చుకుంటున్నాను, ఏంటి చేయడం అన్నాడు. ఈ దుష్ప్రచారం విని అంతా ఆశ్చర్యపడ్డారు. పాపన్న పైన అభిమానం గల వాళ్ళు బాధపడ్డారు కూడా. ఇలాంటి అభిమానుల్లో రామయ్య శ్రేష్ఠి అనే ఆయన ఒకడు. ఆయనతో కూడా గోవిందుడు పాపన్న గురించి అందరితోనూ అన్నట్టే అన్నాడు. అది విని రామయ్య శ్రేష్ఠి మండిపడి గోవిందుని గట్టిగా చివాట్లు వేశాడు. పాపన్న గారికి వడ్డీ కట్టలేక నేను ఎలా సతమతమవుతున్నానో మీకు తెలీదు శ్రేష్ఠి గారు. ఈ బాకీ రద్దయితే గానీ నాకు నిద్రాహారాలుండవు. నా భార్య చేతి నగలు అమ్మి పాపన్న గారి నుంచి రుణ విముక్తి పొందదామనుకుంటున్నాను,
కాస్త వాటిని మంచి ధరకు అమ్మి పెట్టి పుణ్యం కట్టుకోండి అంటూ గోవిందుడు తన భార్య చేతి నగలు తెచ్చి రామయ్య శ్రేష్ఠికి ఇచ్చాడు. అసలు సంగతి ఏమిటంటే గోవిందుడి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. పెట్టుబడి హెచ్చిస్తే లాభాలు ఇంకా హెచ్చు సూచనలు కనబడుతున్నాయి. అందుచేత వాడు తన భార్య నగలు ఎలాగూ అమ్మదలిచాడు. అవి రామయ్య శ్రేష్ఠి గారి చేతిలోనే పెట్టి పాపన్న బాకీ కోసం అమ్ముతున్నట్లు చెబి ఆయనకు తన మాటల్లో విశ్వాసం కుదురుతుందన్న నమ్మకంతో ఈ పని చేశాడు. రామయ్య శ్రేష్ఠికి గోవిందుడి మాటల్లో కొంత నమ్మకం కుదరగానే కుదిరింది. అంత మాత్రాన ఆయనకు పాపన్న యందున్న గురి పూర్తిగా నశించక పాపన్న వద్దకు వెళ్ళి గోవిందుడి బాకీ గురించి అడిగాడు. 3 నెలల్లో తీరుస్తానని గోవిందుడు నా దగ్గర 100 రూపాయలు పుచ్చుకున్నాడు. ఏడాది పాటు 1 రూపాయి కూడా చెల్లించలేదు. ఆ తర్వాత నేను వెళ్ళి బాకీ తీర్చవా, ధర్మం కింద ఉంచుకుంటావా అని అడిగితే నెలకు 10 రూపాయల చొప్పున చెల్లిస్తానని 9 మాసాలలో 90 రూపాయలు చెల్లు వేశాడు. ఇంకొక 10 రూపాయలు ఇస్తే నా బాకీ తీరిపోతుంది, వడ్డీ ప్రసక్తే లేదు అని పాపన్న చెప్పాడు. గోవిందుడు యుక్తిగా అబద్ధమాడి తనను మోసగించినందుకు రామయ్య శ్రేష్ఠికి చాలా కోపం వచ్చింది. ఆయన పాపన్నతో, పాపన్న గారు, రేపు ఉదయం సరిగ్గా 10 కొట్టేసరికి గోవిందుడి దుకాణానికి తప్పక రావాలి మీరు. వాడు మీ బాకీ శాంతం తీర్చేస్తాడు అని చెప్పాడు. రామయ్య శ్రేష్ఠి ఇలా ఎందుకన్నాడో పాపన్నకు అర్థం కాలేదు. కానీ ఆయన మీద గౌరవం కొద్దీ అలాగే వస్తానని చెప్పాడు. మర్నాడు 10 గంటలు కొట్టడానికి ఇంకా కొద్దిగా వ్యవధి ఉన్నందున రామయ్య శ్రేష్ఠి రూపాయల మూట కట్టుకొని ఒకరిద్దరి ఊరు పెద్దలను వెంట పెట్టుకొని గోవిందుడి దుకాణానికి వచ్చి గోవిందుడితో, ఇదిగో నువ్విచ్చిన నగలు అమ్మగా వచ్చిన డబ్బు మంచి ధరకే అమ్మాను. దీంతో పాపన్న గారి అసలు వాయిదాలు చెల్లించి రుణ విముక్తుడివై ఇక మీదట నిశ్చింతగా ఉండు అన్నాడు. అంతలోనే పాపన్న అక్కడికి రానే వచ్చాడు. రామయ్య శ్రేష్ఠి అతనితో, దయచేయండి పాపన్న గారు, మీ గురించే అనుకుంటున్నాం. పాపం గోవిందుడు మీ బాకీ చెల్లించడం కోసం భార్య నగలు కూడా అమ్మి డబ్బు సేకరించి రుణ విముక్తి పొందగోరుతున్నాడు. చిన్న వ్యాపారస్తుడు కావడం చేత భారీ వడ్డీ ఇచ్చుకోలేక సతమతమవుతున్నాడు. ఇదిగో మీకు ఈ నెల రావాల్సిన వడ్డీ 10 రూపాయలు, మీరు ఇచ్చిన అసలు 100 రూపాయలు కలిపి 110 రూపాయలు అంటూ పాపన్నకు డబ్బుల మూటని ఇవ్వబోయాడు. అదేంటి శ్రేష్ఠి గారు, గోవిందుడు నా దగ్గర తీసుకున్నది 100 రూపాయలే కదా అన్నాడు పాపన్న. అంతా ఒక్కసారిగా ఇచ్చుకోలేనని నెలకు 10 రూపాయల చొప్పున 9 మాసాలుగా ఇస్తూ వస్తున్నాడు. ఇంకా నాకు రావాల్సింది 10, పైన ఈ 100 ఏమిటి అన్నాడు. ఈ సంగతి శ్రేష్ఠికి తెలుసు కానీ అతని వెంట వచ్చిన పెద్దలకు తెలీదు. వాళ్ళు కూడా పాపన్న గోవిందుడి వద్ద వడ్డీ గుంజుతున్నాడని అనుకుంటున్నారు. గోవిందుడు ఇంతకాలంగా చేసిన నీచ ప్రచారం వాళ్ళకప్పుడు అర్థమైంది. వాళ్ళు గోవిందుడిని నానా మాటలు అన్నారు. పాపన్న ఆ గొడవ పట్టించుకోకుండా తనకు రావాల్సిన 10 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు. గోవిందుడు పాపన్న మీద నీచ ప్రచారం చేసినట్టు కొద్దిసేపట్లోనే ఊరంతా తెలిసిపోయింది. అతని వ్యాపారం కూడా ఆనాటి నుంచి దెబ్బతిన్నది. కథ సమాప్తం. తరువాతి కథ రాజకుమార్తె నవ్వింది. ఒక రాజుకొక అందాల కూతురు ఉండేది. ఆమె అందం గురించి 12 దేశాల్లో చెప్పుకునేవారు. అనేక మంది రాజకుమారులు ఆమెను పెళ్లాడతామని కూడా వచ్చారు. ఆమె వారిలో ఒక్కరిని కూడా చూడనైనా చూడలేదు. అసలు సంగతి ఏంటంటే ఈ అందాల రాజకుమార్తెకు మనుషులంటే పరమ అసహ్యం. దానికి తోడు ఆమె ఎన్నడూ నవ్వదు. ఆఖరకు ఆమె ముఖాన చిన్న చిరునవ్వు కూడా ఎన్నడూ రాలేదు. ఎంతేసి గొప్ప రాజకుమారులను, అందగాళ్లను తన కుమార్తె నిరాకరించడం చూసిన రాజు విసిగిపోయి తన కుమార్తెని ఎవరు నవ్విస్తే వారికి ఆమెనిచ్చి అర్ధరాజ్యం కూడా ఇస్తానని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విని రకరకాల హాస్యగాళ్ళు, విదూషకులు, ఇతరులు 4 దిక్కుల నుంచి తండోపతండాలుగా వచ్చి రాజకుమార్తెను నవ్వించటానికి పడరాని పాటలన్నీ పడ్డారు. కానీ వాళ్ళ శ్రమ యావత్తు వృధా అయ్యింది. రాజకుమార్తె నవ్వనే లేదు. రాజుగారి ఇంటికి సమీపంలోనే ఒక కాపు నివసిస్తున్నాడు. ఆ కాపుకు 3 కొడుకులున్నారు. అతను తన పెద్ద కొడుకును పిలిచి, ఒరే, నిన్ను చూసి అందరూ తెగ నవ్వుతారు కదా, రాజుగారి ఇంటికి వెళ్ళి రాజకుమార్తెను నవ్వించావంటే మన పంట పండిందన్నమాటే అన్నాడు. కాపు పెద్ద కొడుకు రాజుగారి వద్దకు వెళ్ళి రాజకుమార్తెను నవ్విస్తానన్నాడు. రాజుగారికి ఏమాత్రం నమ్మకం చిక్కలేదు. అయినా ప్రయత్నించమన్నాడు.
కాపు పెద్ద కొడుకు రాజకుమార్తెను నవ్వించడానికి ప్రయత్నించి ఓడిపోయినందుకు శిక్షగా 3 కొరడా దెబ్బలు తిని ఇంటికి చేరుకున్నాడు. వెంటనే కాపు రెండో కొడుకు తాను ప్రయత్నిస్తానని బయలుదేరాడు. వాడు చూడడానికి నవ్వు వచ్చేటట్టున్నాడు. వాడికి ఒక కాలు పొట్టి, మరో కాలు పొడుగును. అందరి చేత వాడు కాలు తీసి కాలు వేసినప్పుడల్లా దిబ్బ ఎక్కి దిగుతున్నట్టుంటాడు. దానికి తోడు వాడు మాటకారి. అందుచేత తండ్రి వాణ్ణి కూడా రాజభవనానికి వెళ్ళనిచ్చాడు. అయితే వాడి అవతారము, మాటకారితనము రాజకుమార్తె మీద పారలేదు. వాడు కూడా కొరడా దెబ్బలు తిని ఇంటికి వచ్చేశాడు. ఆ తర్వాత కాపు మూడో కొడుకు సంగడు తాను పోతానన్నాడు. వాడికి మామూలు తెలివితేటలు కూడా లేవు. బొత్తిగా ఏ పని చెయ్యలేడు. అందుచేత తండ్రి ఒప్పుకోలేదు. కానీ సంగడు కాదు కూడదు, వెళ్ళి తీరాల్సిందే అని పట్టుపట్టాడు. వాడు రాజభవనానికి వెళ్ళి నేను రాజకుమార్తెను నవ్విస్తాను అని అందరూ అన్నట్టు అనక తనకి ఏదైనా పని కావాలని అడిగాడు. వాడికి నది నుంచి కావడితో నీళ్లు చేరవేసే పని ఇచ్చారు. ఒకనాడు వాడు నదిలో బిందె ముంచేసరికి ఒక పెద్ద చేప బిందెలోకి వచ్చింది. వాడు కావడి ఎత్తుకుని తిరిగి వస్తుండగా ఒక ముసలిది ఒక పెద్ద బాతును వెంట పెట్టుకొని వస్తూ ఎదురుపడింది. ఆ బాతు మేలిమి బంగారు రంగులో ఎంతో చూడముచ్చటగా ఉంది. సంగడు ఆమెను పలకరించి, ఎంత అందమైన బాతు, దాన్ని నాకు ఇయ్యరాదు అవ్వా అన్నాడు. అవ్వ బిందెలో ఉన్న చేపను చూసి ఆ చేపనిచ్చి బాతును తీసుకో అన్నది. సంగడు సంతోషంగా ఒప్పుకున్నాడు. అవ్వ చేపను తీసుకొని బాతును సంగడికి ఇస్తూ, ఈ బాతు మామూలు బాతు కాదు. దీన్ని ఎవరైనా తాకినప్పుడు అంటుకొని వెంటరా అన్నావంటే ఆ మనిషి బాతుకు అంటిల్లా అయిపోయి తప్పించుకోలేడు అని రహస్యంగా చెప్పింది. మరీ మంచిది, అలాంటి బాతుంటే అంతులేని చేపలు పట్టవచ్చు అని సంగడు బాతును తీసుకొని బయలుదేరాడు. దారిలో వాడికి మరొక ముసలిది కనిపించింది. ఎంత చక్కని బాతో, ఒకసారి దాన్ని నిమరనిస్తావా బాబు అన్నది. నిమురు, కానీ ఈకలు లాగమాక అన్నాడు సంగడు. ముసలిది బాతు మీద చెయ్యి వేసి నిమరనారంభించి అంటుకుని వెంటరా అన్నాడు. వెంటనే ముసలిదాని చేతులు బాతుకు అంటుకుపోయి సంగడు బాతుతో సహా ముందుకు సాగాడు. ముసలిది విధిలేక వెంట నడిచింది. వాళ్ళు అలా కొంత దూరం వెళ్ళేసరికి ముసలిదాని చేత మోసపోయిన ఒకడు దాన్ని చూసి కసి కొద్దీ కాలెత్తి ఒక్క తన్ను తన్నాడు. ఆ క్షణంలో సంగడు అంటుకురా వెంట అన్నాడు. ఆ మనిషి కాలు ముసలిదానికి అంటుకుపోవడం చేత వాడు ఒంటికాల మీద గెంతుకుంటూ తాను కూడా నడవసాగాడు. వాళ్ళు అలాగే రాసాగారు. రాజనగరంలోకి ప్రవేశించారు. అక్కడ ఒక కమ్మరి ఈ దృశ్యం చూసి గెంతుతున్న మనిషిని గుర్తించి వాడికి సహాయం చేద్దామని వెనుక నుంచి పట్టుకొని లాగాడు. అంటుకునిరా వెంట అన్నాడు సంగడు. కమ్మరి కూడా బారిలో చేరిపోయాడు. ఇలా వాళ్ళు రాజభవనం వెనుక భాగం చేరేసరికి బయటి కోలాహలం విని రాజుగారి వంటలక్క గరిటితో సహా బయటకు వచ్చి సంగడి చేతిలో బాతును చూసి, ఎంత అందమైన బాతో, ఒక్కసారి నిమర్నిస్తావా సంగడు అన్నది. అది విని కమ్మరి, దాన్నే నిమురుతావు, నన్ను నిమురు అన్నాడు పరాజకంగా. ఏమన్నావురా కోతి వెదవా అంటూ వంటలక్క గరిటె పెట్టి కమ్మరి నడుము మీద ఒక్కటి పెట్టింది. అంటుకొని వెంటరా అన్నాడు సంగడు. వంటలక్క గరిటెతో సహా బారిలో చేరింది. ఇంతమందిని రాజభవనం ముందుకు తీసుకుపోయి సంగడు అక్కడ గుండ్రంగా నడిపించసాగాడు. రాజుగారి కుక్కలు ఈ వింత దృశ్యాన్ని చూసి మొరిగాయి. జనం పోగై కలకలం చేయసాగారు. రాజుగారు, రాజకుమార్తె, దాసీలు మేడ మీది కిటికీల వద్దకు వచ్చి బయటికి చూశారు. రాజకుమార్తె కింది దృశ్యాన్ని చూసి విరగబడి నవ్వింది. ఆమె పడిపోకుండా రాజుగారు పట్టుకోవాల్సి వచ్చింది. రాజకుమార్తె ఇంతకాలానికి నవ్వడం వేలాది జనం చూశారు. రాజుగారు ఆమెను సంగడికిచ్చి పెళ్లి చేసి అర్ధరాజ్యం కూడా ఇచ్చారు. కథ సమాప్తం.